హలో అండి, వెల్కమ్ టు లక్ష్మి ఓలోలాస్ కిచెన్. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో ముంబై స్ట్రీట్ స్టైల్లో పావ్ బాజీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇది చాలా బాగుంటుంది. అండ్ పావ్ బాజీ లవర్స్ మీలో ఎంతమంది ఉన్నారనేది అయితే కామెంట్ చేయండి. అండ్ ఈ పావ్ బాజీ చేసుకోవడం కోసం మనకి ఎక్కువగా ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి. మనకి ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా చేసేసుకోవచ్చు. అండ్ కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. మరి ఎలా చేయాలో చూసే ముందుగా వీడియోకి అయితే లైక్ చేసేయండి. సో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం కుక్కర్ తీసుకుని ఇందులోకి వెజిటేబుల్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలండి. అంటే బాజీ ప్రిపేర్ చేసుకోవడం కోసం అనమాట. నేను ఇక్కడ 1 కప్ పొటాటో పీసెస్ వేసుకుంటున్నాను. అంటే మీడియం సైజ్వి 3 పొటాటోస్ తీసుకున్నాను. అలాగే ఒక క్యారెట్ కూడా తీసుకుని ఈ విధంగా ముక్కల్లా కట్ చేసుకున్నాను. ఒక 1/2 కప్ వచ్చినాయి. తర్వాత 2 టమాటోస్ కూడా ఈ విధంగా పెద్ద ముక్కల్లా కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు ఒక 1 టీ స్పూన్ కారం యాడ్ చేసుకుంటున్నానండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని ఇవన్నీ కూడా మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. వెజిటేబుల్స్ మీకు ఇంకా కావాలంటే కాలీఫ్లవర్ కానీ గ్రీన్ పీస్ కానీ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే వేయలేదు. సో ఇలా వాటర్ వేసుకుని కుక్కర్కి మూత విజిల్ పెట్టేసి మన హై ఫ్లేమ్లో ఉంచి అవి మెత్తగా ఉడికేంత వరకు 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత ప్రెజర్ అంతా పోతుంది కదా, అప్పుడు మూత తీసేసుకొని చూస్తే మనకి అన్నీ కూడా మెత్తగా కుక్ అయిపోయి ఉండాలన్నమాట. ఇప్పుడు వీటిని మ్యాష్ చేసుకోవడం కోసం ఒక స్మాషర్ తీసుకుని ఈ విధంగా మనం ఎదుపుకుంటూ ఉంటే బాగా కుక్ అయిపోయి ఉంటాయి కాబట్టి మనకి త్వరగానే మ్యాష్ అయిపోతాయండి. చూసారు కదా, మనకి ఒక 2-3 నిమిషాల పాటు టైం పడుతుంది. అంటే పొటాటో బాగానే అయిపోతుంది కానీ క్యారెట్ కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి బాగా మెత్తగా అయ్యేలాగా మ్యాష్ చేసుకోవాలి. అంటే క్యారెట్ పీసెస్ ఎక్కడ కూడా కనిపించకూడదు అనమాట. అలాగే పొటాటో కానీ టమాటో కానీ పీసెస్ ఏమీ లేకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా బాగా మ్యాష్ చేసేసుకుని దీన్ని రెడీగా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు బటర్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి. బటర్ ఒక్కటే వేసుకుంటే మాడిపోతుంది కాబట్టి కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ బటర్ని బాగా కరిగించుకున్న తర్వాత ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ముందుగా అది వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఉంచి. తర్వాత మీడియం సైజ్ 2 ఆనియన్స్ తీసుకుని సన్నగా ముక్కల్లా కట్ చేసుకున్నాను. ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి కూడా చిన్నగా కట్ చేసి వేసుకుని 1 టీ స్పూన్ వచ్చేసి ఉప్పు కూడా వేసుకున్నానండి. మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ ఆనియన్స్ని వేయించుకోవాలి. మూత పెట్టుకుంటే మనకి త్వరగా మగ్గుతాయి అన్నమాట. సో అలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకుంటే ఆనియన్స్ ఈ విధంగా మగ్గి కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఇలా ఆనియన్స్ బాగా వేగిన తర్వాత ఇందులో ఒక 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని కలుపుకుంటూ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా బాగా వేగిన తర్వాత ఒక క్యాప్సికమ్ తీసుకుని అది కూడా సన్నగా ముక్కల్లా కట్ చేసి వేసుకున్నానండి. సో ఇవి కూడా వేసుకుని మనం కలుపుకుంటూ వేయించుకోవాలన్నమాట. అయితే మనకి ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాతనే ఈ క్యాప్సికమ్ పీసెస్ యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా కొంచెం మగ్గాలి కాబట్టి మూత పెట్టేసుకుని 1 లేదా 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచి మగ్గించుకుంటే త్వరగానే మగ్గిపోతుంది క్యాప్సికమ్. సో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, అది కూడా వేగిపోయింది కదా. ఇలా వేగిన తర్వాత ఇందులోకి 2 టీ స్పూన్ల వరకు కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్లు పావ్ బాజీ మసాలా వేసుకుంటున్నానండి. ఇది మనకి బయట షాప్లో అడిగినా కూడా ఇచ్చేస్తారనమాట, ఈజీగానే దొరుకుతుంది. సో ఇవి 2 కూడా వేసుకుని కలుపుకుంటూ వేయించుకోవాలి. వెజిటేబుల్స్ బాయిల్ చేసుకునేటప్పుడు కారం యాడ్ చేశాను కాబట్టి ఇక్కడ కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ వేసానండి. అది వేస్తే చాలా బాగుంటుందని చెప్పి. సో ఇలా కలుపుకుంటూ వేయించుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించుకుని మ్యాష్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్ పేస్ట్ అంతా ఉంది కదా, అదంతా కూడా ఈ ప్యాన్లో వేసేసుకుని మొత్తం మనకి ఆనియన్స్ అండ్ క్యాప్సికమ్ బాజీ మసాలా ఉంది కదా, అదంతా కూడా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుంటూ మగ్గించుకోవాలన్నమాట. ఇలా కలుపుకుంటూ 1 లేదా 2 నిమిషాల పాటు ఇదంతా కూడా బాగా మగ్గించుకోవాలండి. అలా మగ్గిన తర్వాత ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 250 ml వాటర్ వరకు యాడ్ చేసుకుంటున్నాను అనమాట. వాటర్ వేసి ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇలా వాటర్ వేసి కలుపుకున్న తర్వాత దీన్ని హై ఫ్లేమ్లో ఉంచుకుంటే ఉడకడం స్టార్ట్ అవుతుందండి. ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని మూత పెట్టి ఉడికించుకోవాలన్నమాట. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత మనకి పైన వాటరీగా ఉంటుంది కానీ కలుపుకుంటూ ఉంటే అంతా కూడా బాగా మిక్స్ అయిపోతుంది. సో ఇక్కడ చూపిస్తున్నాను చూసారు కదా, ఇలా మిక్స్ అయిన తర్వాత మనం దీన్ని ఉప్పు కారం సరిపోయలేదా అని చెక్ చేసుకోండి. నాకైతే కారం సరిపోయింది. సో ఉప్పు తగ్గిందని చెప్పి 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుని
అలాగే 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి కూడా క్రష్ చేసుకుని వేసుకుని అంతా కూడా కలుపుకుంటున్నాను. కసూరి మేతి వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు మళ్ళీ ఈ బాజీని ఒకసారి మ్యాషర్ తీసుకుని విధంగా మ్యాష్ చేసుకుంటూ ఉండాలి. అంటే ఆనియన్స్ కానీ క్యాప్సికమ్ పీసెస్ కానీ ఏమైనా ఉన్నా కూడా మనకి బాగా మ్యాష్ అయిపోతే తినడానికి చాలా బాగుంటుంది. సో ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. తర్వాత ఇందులో ఒక 1 టీ స్పూన్ బటర్ యాడ్ చేసుకోవాలండి. బటర్ వేసుకుని ఒకసారి అంతా కూడా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇంకాస్త దగ్గర పడడం కోసం మూత పెట్టేసుకుని ఒక 2 మినిట్స్ పాటు మగ్గించుకుంటే సరిపోతుంది. సో 2 మినిట్స్ తర్వాత చూస్తే మనకి ఆయిల్ అంతా కూడా సపరేట్ అయిపోయి ఈ బాజీ ఇంకా దగ్గర పడుతుంది అనమాట. సో ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకుని ఫైనల్గా ఇందులో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి పావ్ బాజీ కోసం బాజీ మసాలా అయితే రెడీ అయిపోతుంది. చాలా చాలా ఎమ్మీగా ఉంటుందండి వేడివేడిగా తింటే కనుక. సో బాజీ రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు పావ్ బన్ని మనం వేయించుకుందాము. దానికోసం స్టవ్ పై దోశ ప్యాన్ పెట్టుకుని 2 టీ స్పూన్ల బటర్ వేసి కరిగించుకోవాలి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్, మనం ప్రిపేర్ చేసుకున్న బాజీ మసాలా 1 టీ స్పూన్ వేసుకుని కొద్దిగా కొత్తిమీర వేసి బటర్లో అంతా కలిసేలాగా కలుపుకుని విధంగా వేయించుకోవాలి. తర్వాత మనకి పావ్ బన్ అని ఉంటుందండి బేకరీలో, అది తెచ్చుకోవాలన్నమాట. పావ్ బన్ అంటే ఇస్తారు. దాన్ని విధంగా చూపిస్తున్న విధంగా సెంటర్కి కట్ చేసేసుకుని మనం వేయించి పెట్టుకున్న మసాలా ఉంది కదండి దానిపైన వచ్చేలాగా పెట్టుకోవాలన్నమాట వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 1 నిమిషం పాటు కాల్చుకోవాలి. అండ్ తర్వాత ఈ బన్కి పైన కూడా కొద్దిగా బటర్ అప్లై చేసేసుకుంటే మనం రివర్స్ చేసుకున్నప్పుడు అటువైపు కూడా బాగా కాలుతుందండి. 1 నిమిషం పాటు బాగా కాలిన తర్వాత దీన్ని ఫ్లిప్ చేసేసుకుని అటువైపు కూడా ఇంకొక నిమిషం పాటు కాల్చుకోవాలి. సో ఇలా అటు ఇటు కూడా బాగా కాలితే చాలా బాగుంటుందండి ఈ పావ్ బన్ వచ్చేసి. సో 2 సైడ్స్ కూడా ఈ విధంగా బాగా కాల్చుకున్న తర్వాత మనం దీన్ని ప్లేట్లోకి తీసేసుకోవాలి. అండ్ మీకు ఎన్నైతే పావ్ బన్స్ కావాలనుకుంటున్నారో అన్నీ కూడా ఇలానే మనం వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకుని ముందుగా ప్రిపేర్ చేసుకున్న బాజీ మసాలా వేసుకుని అలాగే వేయించి పక్కన పెట్టుకున్న పావ్ బన్ ఉంది కదా అది కూడా పెట్టేసుకుని ఆనియన్స్ అలాగే కావాలంటే నిమ్మరసం కూడా వేసుకుని తింటే చాలా బాగుంటుంది. వేడిగా తింటే అస్సలు చెప్పక్కర్లేదు, అంత బాగుంటుందండి. మరి చూసారు కదండి ముంబై స్టైల్లో పావ్ బాజీ ఎలా చేసుకోవాలి అనేది. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి యూజ్ అవుతుంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. మరి ఫస్ట్ టైం చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.